నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఆటో నగర్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి కారణం ఇక్కడి నుంచి అనేక మంది అమెరికాకి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు. తిరిగి వాళ్ళ సొంత భూమికి ఏదో చేయాలని ఆలోచన ఉన్నప్పుడు భూములు కేటాయించాం, వాళ్ళకి అనేక వసతులు కల్పించాం. ఈరోజు అయ్యే కంపెనీలు నడిచే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అయిన తర్వాత ఆమ్లెట్ వేసే పనిలో ఉన్నాడు తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాల. అసలు మన పరువు తీశాడు ఈ కోడిగుడ్డు మంత్రి. అరే పరిశ్రమలు ఎక్కడున్నాయి అబ్బా అంటే కోడి ముందులు వచ్చిందా గుడ్డు ముందులు వచ్చిందా అని చర్చిస్తాడు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకెళ్ళాడు. ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి బతికేదానికి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడతారండి. 500 కోట్ల రూపాయలు. దాంట్లో ఏముందో నాకే తెలియట్లా. 2 నెలల తర్వాత అన్ని బయటపడతాయి. అంటే బంగారం తలుపులు ఉన్నాయా లేదంటే బంగారం కమ్మోడు ఉందా నాకు తెలియట్లేదు తల్లి. 500 కోట్లే. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి కోసం ఖర్చు పెడుతుంటేనా డ్రైనేజ్ మొత్తం అయిపోయింది తల్లి. ఇప్పటికి భూగర్భ డ్రైనేజ్ మొత్తం అయిపోయింది. ఓకే, అది వద్దనుకుంటే అసలు నీటి సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది అని చేయాల. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు హెరాస్మెంట్ తెలుసు. రాక ఆయన ఇంటి బయటికి అడుగు పెడితే మొత్తం ఆపేస్తారు. అసలు కిటికీలు కూడా తెరవకూడదంట. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు తల్లి. అదేంటి నాకు అర్థం అవుతుంది. షాపులన్నీ మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాగ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 times మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2000 నుంచి 2014 ఉన్నప్పుడు, 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. 6 లక్షల మందికి. సో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఈసారి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. సో అందుకే ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్తో కూడిన మేనిఫెస్టో. ఇంకా రోడ్లు డ్రైన్లు తాగునీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. మాకు తెలుసు, గతంలో చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది. మీరు చూస్తారు, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తీసుకొస్తాం. బీజేపీ వర్యులు కూడా పొత్తులో చేరారు. తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.